ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది చిలకమ్మతోనే అడుగుదాం. దమ్మ కుంభరాశికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. కుంభరాశికి చూడండి షిరిడి సాయిబాబా. కుంభరాశి వాళ్ళు అదృష్టం రేఖాటంలో కుంభరాశి వారు చాలా బాగుందండి. ఎక్కడ పోయినా మేము మంచి గడియలు ఉన్నాయి. మీరు ఇంట్లో గంట కూర్చుంటారంటే బయట 2 గంటలు తిరుగుతారు. కానీ మీ జ్ఞాపక శక్తి చాలా తెలివి బాగుందండి. మీకు తెలివి మంచిగా ఉందండి. తెలివితోనే పని చేస్తారండి కుంభరాశి వాళ్ళు. ఈ కుంభరాశి వాళ్ళు కానీ మీకు ఎక్కడ పని మీకు మంచిగా ఉందండి. కోపం ఆగి వస్తుందండి. కోపం వచ్చిందంటే కుండ చాడలు పడాపట్. కోపం పోయిందనుకో ఒక రొట్టెల 10 మందికి పెడతారండి. అలాంటి గుణం ఉందండి మీకు మీ పేరు మీద. కానీ మీ కుంభరాశి మీకు వచ్చేటోళ్ళకి వచ్చేస్తుందండి. కుంభరాశి చాలా మంచిగా ఉంది. ఈ ఏడాది మొత్తం మీకు చాలా మంచి కలిసి వచ్చేది ఉందండి. కానీ అదృష్ట రేఖాటం బలం రేఖాటంలో కానీ తొందర పడకండి. నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. కానీ హంస కడియ ఆలోచన రేఖాటం మంచిగా ఉంది. భార్యాభర్తల కొట్లాట కిరికిరి అలాంటిది ఇబ్బందులు. ఏదన్నా దేశానికి వెళ్ళాలనుకున్నా విదేశాలు చదువు గురించి జాబ్ గురించి మంచి గడియలు ఉన్నాయండి. మీకు చదువులు పై చదువులు మంచిగా చదువుకోవాలి. మంచిగా పేరు సంపాదించుకోవాలి. ఇక్కడ చదివించిన మాస్టర్ పేరు కూడా మీరు సాధించుతారు. గురు విద్య మంచిగా ఉందండి. గురువు చెప్పిన విద్య మంచిగా అబ్బుతుంది. మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగా ఉంది. ఈ కుంభరాశి వారు అందరికీ సహకారం ఉందండి. ఈ కుంభరాశి వాళ్ళు అందరి పేరు నిలబెడతారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. కుంభరాశి అందరికీ రాదండి. వచ్చే వాళ్ళకి వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు మంచిగా ఉంది. అందరితో పేరు సంపాదించుతారు. ఇంకొకటి చూడండి, ఏమన్నా చిక్కులు ఇబ్బందులు వచ్చినా కానీ ఇక తప్పకుండా తొలగిపోతాయండి. కానీ 5 వారాలు వినాయకునికి పూజించండి. ఆ వినాయకునికి పూజించండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగుంటుంది. ఏదన్నా నాగదోషం అలాంటి దోషం ఉంటే నాగునికి పాముని కొట్టకండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో బాగుంటుంది. అలాంటి దోషం ఉంటే కూడా పుట్టల పాలేయండి. మీ దరిద్రం అనేది దూరం అయిపోతుందండి. ఆ పుట్టల పాలేస్తే మీ దరిద్రం మొత్తం కలిగిపోతుంది. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుందండి. ఈసారి మీరు ఏదైనా కొత్త పని కొత్త జాబు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారా? అనుకున్న పనుల్లో మీకు మంచిగా ఉంది. చేసే పనుల్లో కూడా బాగుంది. మీకు ఇచ్చే సారు కూడా మంచివారు. అలాంటి 4 పైసలు మీకు సాధించుతారు. ఆ జాబు కూడా మీకు మంచిగానే వస్తుంది. కానీ చెడు ఏం లేదండి. ఆ జాబు ఉద్యోగం మీరు తప్పకుండా సాధించుతారు. ఆ భగవంతుని దయ వల్ల మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంటుంది. కానీ నలుపు వస్త్రం మాత్రం వేసుకోకండి. వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి. మీ అదృష్టం రేఖాటంలో మంచిగా ఉందండి. జై శ్రీరామ్.